క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సుమంత్రుడు ఓదార్చుట. పుత్రశోకంతో దశరథుడు స్వర్గస్థుడగుట. ఒంటరిగా వచ్చిన మంత్రిని చూసి రాణివాసమంతయు శోకాకులమయ్యను. రాజభవనము ఆయనకు నిర్జీవమై ప్రేతభూమిగా కనబడెను. మిక్కిలి దుఃఖంతో రాణులతన్ని ప్రశ్నించిరి, కానీ సుమంత్రుడు ప్రత్యుత్తరం నీయలేకపోయాను. అతని గొంతు మూగబోయెను, చెవులు వినబడటలేదు, కన్నులు కనబడటలేదు. కలిసిన వారిని అందరినీ రాజుగారెక్కడా అని అడుగుచుండెను. మంత్రిగారి వ్యాకులపాటును గమనించిన దాసీలు ఆయన కౌసల్యాదేవి మందిరానికి తీసుకొని వెళ్ళిరి. అక్కడ కళావిహీనుడైన చంద్రుని వలె పడి ఉన్న మహారాజును అతడు చూచెను. సింహాసనమును, శయ్యను, ఆభరణములను త్యజించి అతడు అతి దీనావస్థలో నేలపై పడి ఉండెను. దీర్ఘ నిశ్వాసమును విడుచుచు యయాతి ఏ స్వర్గం నుండి కింద పడి ఉన్నాడా అన్నట్లు చింతామగ్నుడై ఉండెను. హృదయం విచారమచే వికలం కాగా గృధ్రరాజైన సంపాతి రెక్కలు కాలిపోగా నేలపై పడినట్టు రాజు వెక్కి వెక్కి ఏడ్చుచూ పడి ఉండెను. ఓ రామా రామా సీత లక్ష్మణ అని మాటిమాటికి అనుచు రోధించుచుండెను. సుమంత్రుడు రాజును చూచి మహారాజుకు జయం జయమని అనుచు ప్రణమిల్లెను. ఇది వినగానే రాజు వ్యాకులుడై కూర్చుని, సుమంత్ర, రాముడు ఎచ్చట ఉన్నాడో చెప్పుము అని పలికెను. నీటిలో మునిగిపోవచ్చున్న వానికి ఆధారం దొరికిన వెంటనే పట్టుకొన్నట్టు దశరథుడు సుమంత్రుని తన హృదయానికి హత్తుకొనెను. ప్రేమతో మంత్రిని తన యుద్ధ కూర్చుండబెట్టుకుని అశ్రుపూరిత నేత్రుడై అడగసాగెను. ప్రియమైన నేస్తమా, రామచంద్రుని కుశలవార్తను తెలుపుము. శ్రీరాముడు, లక్ష్మణుడు, జానకి ఎక్కడ ఉన్నారు తెలుపుము. నీవు వారిని తీసుకుని వచ్చినావా, లేక వారు వనములకు వెళ్ళినారా? ఈ మాటలు వినగానే మంత్రి నేత్రములు అశ్రుపూరితములయ్యను. శోకవిహ్వలుడైన రాజు సీతారామ లక్ష్మణుల సందేశం ఏమి అని ప్రశ్నించెను. శ్రీరాముని రూపగుణ శీల స్వభావమును తలుచుకుని విచారపడుచు రాజు పలికెను. రాజును చేయదుని చెప్పి వనముల పాలు చేసి తిని, అయినను రాముని మనసులో హర్షం కానీ విషాదము కానీ లేవు. ఇట్లు కుమారుని ఎడబాటుకు గురి అయినా కూడా నా ప్రాణములు పోవటలేదు. నా వంటి మహాపాపి ఎవడుండును? మిత్రమా, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఉన్న చోటుకి నన్నును చేర్చుము. లేనిచో నిజం పలుకుచున్నాను, నా ప్రాణములు వెంటనే పోవును. రాజు మాటిమాటికి నీ మంత్రితో ఇట్లు పలికెను. నా ప్రియమ పుత్రుల సందేశం వినిపింపము. మిత్రమా, సీతారామ లక్ష్మణులను నా ఎదుట నిలుపు ఉపాయం ఆలోచింపము. మంత్రి ధైర్యం వహించి మృదుమధురంగా ఇట్లా పలికెను. మహారాజా, మీరు పండితులు, జ్ఞానులు, శూరులు, వీరులు, ధీరులలో శ్రేష్ఠులు. మీరెల్లప్పుడూ దేవతలను, సాధువులను సేవించువారు. సృష్టి వినాశంలో, జనన మరణంలో, సుఖదుఖంలో, లాభనష్టంలో, ప్రియ వ్యక్తులతోటి సంయోగ వియోగములు మొదలైనవి అన్నియును కాలకర్మ వశములు. రాత్రింబవళ్ళ వల్ల ఇవి నిరంతరం పరిభ్రమించుతూనే ఉండను. మూర్ఖులు సుఖములు పొంగెదరు, దుఃఖములకు కుంగెదరు. ధీరులైన వారు సుఖదుఖములను సమానంగా చూచెదరు. మీరు వివేకంతో ధైర్యంను వహింపుడు. మీరందరికీ హితమును గూర్చువారు కనుక విచారింపవలదు. సీతారామ లక్ష్మణులు మొదట తమసా నదీ తీరమునను, పిమ్మట పవిత్ర గంగానదీ తటమును బస చేసిరి. వారు గంగానదిలో స్నానములు ఆచరించి పవిత్ర జలములు పానం చేసిరి. గుహుడను నిషాదరాజు వారికి చాలా సేవలు చేసెను. వారు ఆ రాత్రి శృంగబేరపురం నందు గడిపిరి. రెండవ దినం ప్రాతకాలంలో వారు మర్రిపాలు తెప్పించి దానితో శిరమున జటాజూటములు కట్టుకొనిరి. శ్రీరామచంద్రుని మిత్రుడైన నిషాదరాజు పడవను సిద్ధపరచెను. శ్రీరాముడు మొదట తన ధర్మపత్ని అయిన సీతాదేవిని ఎక్కించి పిమ్మట తానెక్కెను. రాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు ధనుర్బాణములు అందులో ఉంచి తాను కూడా ఎక్కెను. నా వ్యాకులపాటును చూసి శ్రీరాముడు ధైర్యం వహించి మృదుమధురముగా ఇట్లా పలికెను. మిత్రమా, తండ్రి గారికి నా ప్రణామములు తెలుపుము. నాకు మారుగా వారికి నీవు పాదాభివందనములు చేయవలెను. నా మాటగా తండ్రి గారికి ఇట్లా విన్నవింపుము. మీరు నా గురించి చింతింపవలదు. మీ కృపతో, అనుగ్రహంతో, మీ పుణ్యకర్మల ఫలితంగా మా వనవాసం శుభప్రదమగును. తండ్రి గారు, మీ దయచే వనమున నాకు శుభమే లభించును. మీ ఆజ్ఞాపాలనం చేసిన పిదప మీ పాదములను దర్శించదను. మరియు నాతో ఇట్లనెను. తల్లులందరి చరణములకు మొక్కి వారిని సంతృప్తిపరిచే వారికి విన్నవించము. తులసీదాసు ప్రభువైన శ్రీరాముడు ఇట్ల పలికెను. కోసలపతి అయిన దశరథుడు క్షేమంగా ఉండుటకు అన్ని ప్రయత్నంలో చేయుచుండడు. గురువైన వశిష్ఠుల వారి చరణములకు నా ప్రణామములు తెలుపము. అయోధ్యాపతి అయిన దశరథ మహారాజు నా కొరకై చింతింపకుండానట్లుగా ఉపదేశింపుడు అనగా నా ప్రార్థనగా తెలుపుము. నగరవాసులకు, కుటుంబ సభ్యులకు నా మాటగా తెలుపుము. రాజుగారి క్షేమం
ధర్మమునకు పాటుపడవారే నాకు నిజమైన హితకారులు. భరతుడు వచ్చిన తర్వాత నా సందేశం వినిపింపము. రాజపదవిని పొందిన తర్వాత నీతిని విస్మరించరాదు. తమ్మునికి అన్నయ్యచే ఈ ఉపదేశం నీతిశాస్త్ర సమ్మతమే. మరి ఒక భావం కలగవచ్చును. మహారాజు రాజపదవిని నీకు ఇచ్చెను, ఇయ్యబడిన రాజ్యమును త్యజించరాదు, దాన్ని పాలించవలెను అని రాజనీతి తెలుపుచున్నది. వాక్కాయ కర్మలచే ప్రజాపాలన చేయవలను. తల్లులందరినీ సమానంగా గౌరవింపము. సోదర, తల్లిదండ్రులకు స్వజనులకు సేవలు నడిచి నీ భ్రాతృత్వం కడవరకు నిలుపుకొనము. నన్ను గూర్చి చింతింపకుండానట్లు తండ్రి గారిని ప్రేమతో సేవించుచుండము. ఈ సమయమున లక్ష్మణుడు కొన్ని నిష్ఠూరోక్తులాడెను. కానీ శ్రీరాముడు అతన్ని వారించి తనపై ప్రమాణం చేసి పసివాడైన లక్ష్మణుని మాటలు చెప్పవలదని నన్ను ప్రార్థించెను. ఇది లక్ష్మణునికి రాముని ఎడలగల ప్రేమకు నిదర్శనము. సీతాదేవియు ప్రణమిల్లుచు ఏదియో చెప్పదలిచెను, కానీ ప్రేమ విహ్వల అయినందున గొంతు పెగలక ఏమీ చెప్పలేకపోయాను. ఆమె కన్నులలో నీరు నిండెను, శరీరము రోమాంచమయ్యను. ఇంతలో నావికుడు శ్రీరామచంద్రుని అనుమతిని పొంది పడవను ఆవలి తీరమునకు చేర్చెను. రఘుకులమని అయిన రామచంద్రుడు వనములకు వెళ్ళిపోయెను. నేను గుండె రాయి చేసుకుని చూచుచూ నిలబడిపోయితిని. శ్రీరాముని ఈ సందేశమును తీసుకుని వచ్చుటకే కాబోలు ఈ బొందిలో ప్రాణములు ఇంకనూ మిగిలి ఉన్నవి. ఇట్లు చెప్పుచుండగానే దుఃఖాతిరేకమున మంత్రి నోట మాట పెగల్లేదు. అతడు శోకసంతప్త హృదయుడయ్యను. సారథి అయిన సుమంత్రుని మాటలు విన్నంతనే దశరథుడు తొలకరి జల్లును నురుగును సేవించిన చేపలాగున విలవిలలాడుచు నేలపై పడిపోయెను. దుఃఖంచే ఆయన హృదయం పరితపించిపోయెను. మనసు మోహవశమున కొట్టుమిట్టాడుచుండెను. రాణులందరూ విలపించుచుండరి. హృదయ విదారకమైన ఈ దృశ్యం వర్ణింపనలవి కానిది. ఈ విలాపం విని దుఃఖమునకే దుఃఖం కలుగుచుండెను. ధైర్యం యొక్క ధీరత్వం సడలుచుండెను. మహారాణి కౌసల్యాదేవి భవనంలోని ఈ రోదనములు విని అయోధ్యానగరం అంతయు హాహాకారములతో నిండిపోయెను. విశాలమైన పక్షుల వనమున రాత్రి సమయమున కఠోర వజ్రపాతము జరిగినట్లయ్యను. రాజుగారి ప్రాణములో కంఠగతములాయను. అతడు మణిని కోల్పోయిన సర్పం వలె వ్యాకులుడయ్యను. నీరులేని శిరస్సునందలి కమలముల వలె ఆయన ఇంద్రియములన్నీ వికలములయ్యను. రాజుగారి దుఃఖంను చూచి సూర్యవంశపు భానుడు అస్తమించబోవున్నట్లు కౌసల్య గ్రహించెను. ధైర్యం చిక్కబట్టుకుని ఆమె సందర్భోచితంగా ఇట్లు పలికెను. నాథా, యోచింపుడు. శ్రీరామ వియోగము అనే అపార సముద్రంపై ప్రయాణించు అయోధ్య అనే ఓడకు మీరు కర్ణధారులు. ఈ ప్రియజనులందరూ యాత్రికులు. వీరు ఈ ఓడను ఎక్కి వియోగ సముద్రంను దాటదలిచినారు. మీరు ధైర్యం వహించినచో అందరూ తీరము చేరగలరు. రేణిచో పరివారం అంతయు అందు మునిగిపోవును. నా ప్రార్థన మన్నించినచో సీతారామ లక్ష్మణులను మరలా మీరు చూడగలరు. కొన ఊపిరితో కొట్టుకొనుచున్న చేపపై చల్లని నీరు చల్లినట్లు తన ప్రియపత్ని కౌసల్య మృదువచనములు పలకగా వాణ్ణి విన్నంతనే దశరథుడు తిన్నగా కన్నుడు తెరిచి చూచెను. రాజు ధైర్యం వహించి లేచి కూర్చొని ఇట్లనెను. సుమంత్ర, చెప్పుము. శుతిమెత్తని హృదయము గలవాడైన దయాళువైన నా రాముడెక్కడా? చిన్నారి లక్ష్మణుడెక్కడా? స్నేహశీలి అయిన నా రాముడెక్కడా? నా ప్రాణములకు ప్రాణమైన మా కోడలు జానకి ఎక్కడా? రాజు వికలుడై పరిపరి విధముల పరితపించుచుండెను. ఆ రాత్రి ఒక యుగము వలె గడిచెను. అప్పుడు ఆయనకు అంధుడైన తాపసి శాపము స్మృతికి వచ్చెను. ఆ కథనంతయు కౌసల్యకు వినిపించెను. ఆ గాథను వర్ణిస్తూ ఇంకనూ వికలమనస్కుడయ్యను. శ్రీరాముడు లేకుండా నేను జీవించుట అసంభవం. ప్రేమను సఫలం చేయలేని ఈ శరీరం వల్ల లాభమేమి? నా ప్రాణ సమాన రఘునందన, నీవు కనబడకుండాను నేను ఇంతకాలము జీవించి ఉంటిని. హా జానకి, హా లక్ష్మణ, హా రఘురామ, తండ్రి చిత్తమనే చాతకమనకు జీవంనిచ్చు మేఘమా, రామ రామ అని పదే పదే కలవరించుచు రామవియోగ బాధను భరింపలేక శరీరమును వీడి స్వర్గస్థుడయ్యను. దశరథుడు తన జీవితము మరణము కూడా సఫలం చేసుకొనెను. ఆయన నిర్మల కీర్తి బ్రహ్మాండములన్నింటనూ వ్యాపించెను. జీవితకాలమున శ్రీరాముని ముఖచంద్రమును దర్శించెను. శ్రీరాముని విరహమున ఆ రాముని స్మరించుచూనే అసువులను వీడి మరణమును సార్థకం చేసుకొనెను. రాణులందరూ శోకవిహ్వలై విలపించిరి. రాజుగారి రూపశీల బల తేజస్సులను అనేక విధములు వర్ణిస్తూ రోధించిరి. నేలపై పడి దొర్లిరి. దాసీజనులు వ్యాకులపాటుతో పరితపించిరి. అయోధ్యానగరంలోని ప్రతి గృహమందును రోదనలే. నేడు ధర్మానికి రూపగుణములకు ఆధారమైన సూర్యవంశ దీపకుడు అస్తమించెను అని ఎల్లరూ అనుకొనుచుండిరి. లోకమును నయన విహీనమునర్చిన కైకేయిని తిట్టసాగిరి. ఏడుపులతో పెడబొబ్బలతో ఆ రాత్రి గడిచెను. ప్రాతకాలం నా జ్ఞానులైన మునులు ఏతించిరి. ఓం
వశిష్ఠ మహాముని సమయోచితంగా పెక్కు ఇతిహాస గాథలను చెప్పి తన విజ్ఞానం ద్వారా వారి శోకంను కొంతవరకు నివారించెను. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.